తిరుమల శ్రీవారిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని పలు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో సత్సంబంధాలు కొనసాగిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సమస్యలను పరిష్కరించుకోవడానికి రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరపున సత్రం కళ్యాణ మండపం నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సార్ ఆయన ముందుకు వెళ్ళము సార్ ఆయన ముందుకు వెళ్ళము, ఆయన పైకి పోయేదేం ఉండదు. కొంచెం ముందుకు వెళ్ళం సార్, గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇస్తే సార్. ముందుకైనా బాగుంది సార్, టైం పోతాం. తొయ్యద్దురా అన్న, తొయ్యద్దు సార్, జరుగుకోండి సార్, వెనక్కి వస్తున్నా ఉన్నాను సార్, సార్ వెనక్కి వచ్చేస్తున్నాను సార్, వెళ్తున్నాను సార్, మీరు షేక్ చేద్దండి సార్, ప్లీజ్ ప్లీజ్ వెనక్కే సార్, వెనక్కే సార్. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. మంచి కాలం అవుతున్నది, వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని